Hi friends, how are you? Welcome to our channel Sarah Nairobi Vlogs. Today our recipe సేమియా vermicelli sweet. చూడడానికి ఎంతో అమ్మీగా అనిపించే ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వితౌట్ మిల్క్ తయారు చేసుకుందాం. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తయారు చేయటమే, చాలా సింపుల్. దీనికోసం నేను ఒక 3 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను. దీంట్లో నేను ఒక హాఫ్ కప్ క్యాష్యూ నట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. దోరగా వేయించుకుంటే సరిపోతుంది. దోరగా వేయించిన తర్వాత జీడిపప్పును పక్కన పెట్టుకోవాలి. అదే సేమ్ ప్యాన్లో నేను రోస్టెడ్ సన్న సేమియా తీసుకుంటున్నాను. ఈ సన్న సేమియాని జస్ట్ నెయ్యిలో కొంచెం అలా వేయిస్తే సరిపోతుంది. ఇలాగ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఉడికించాలి. సేమియా మనము వితౌట్ మిల్కే చేసుకుంటున్నాము, వాటర్తోనే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మీకు వాటర్ అంతా ఇంకిపోతాయి. తర్వాత 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ కూడా మెల్ట్ అయిన తర్వాత మొత్తం సేమియా దగ్గర పడాలి. ఇలా 5 మినిట్స్ ఉడికించిన తర్వాత కలర్ఫుల్గా కనిపించడానికి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత ఒక చిటికెడే వేస్తే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఎక్కువ వాటర్ వేస్తే ముద్దగా అయిపోతుంది. కాబట్టి సరిపడా మన క్వాంటిటీకి ఈక్వల్గా వేసుకోవాలి. అలాగే నేను ఇలాచీ కూడా వేస్తున్నాను పొడి చేసి. ఏది వేసినా ఆ స్వీట్ అంటే ఇలాచీ వేయాల్సిందే, ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. దించుకునే ముందు ఒక 1 టేబుల్ స్పూను మళ్ళీ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి ఒకసారి కలుపుకుంటే మొత్తం దగ్గర పడిపోతుంది. అంతేనండి, ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. స్వీట్ అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూ నట్స్ జీడిపప్పులు వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు ఈ సేమియా ఒకేలాగా మిల్క్తో చేసుకోకుండా వితౌట్ మిల్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. Thank you so much for watching. For more videos, please subscribe to our channel Sarah Nairobi Vlogs.